వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే శాతవాహనుల యొక్క పాలనా కాలం గురించి మనం ఈ క్లాసులో అధ్యయనం చేద్దాం. ఓకే అండి. శాతవాహనుల జన్మస్థలం గురించి, లేదంటే శాతవాహనుల యొక్క వంశనామం గురించి, లేదా శాతవాహనుల రాజధాని గురించి ఏ విధంగా అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాయో చరిత్రకారుల్లో, అదేవిధంగా శాతవాహనుల యొక్క పాలనా కాలం గురించి కూడా చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. ఒక విధంగా జన్మస్థలం, వంశనామం, రాజధాని వంటి సమస్యలతో పోల్చినప్పుడు ఏకాభిప్రాయం విషయంలో ఒక పాలనా కాలం అనేది చాలా జటిలమైన సమస్యగా మారిందండి చరిత్రకారుల్లో. ఒక విధంగా చెప్పాలంటే శాతవాహనుల యొక్క సామ్రాజ్యం యొక్క అంతం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు లేవు కానీ, అంటే ఏకాభిప్రాయం ఉంది కానీ, శాతవాహనుల యొక్క ప్రారంభ కాలం లేదంటే పరిపాలనా కాలం గురించి ఎవరి దగ్గర కూడా ఏ చారిత్రకారుల మధ్యలో కూడా ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విధంగా చెప్తుంది. పురాణాల్లో చెప్పే ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క పురాణం ఒక్కోలా చెప్పడం వల్ల ఏకాభిప్రాయం లేదు. కాబట్టి చరిత్రకారులు వీటిలన్నింటినీ సమీకరించి చివరికి ఒక విషయాన్ని ఫైనలైజ్ చేస్తారు. అదేంటో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. అయితే శాతవాహనుల పరిపాలనా కాలం గురించి వాయుపురాణం ఏంటండి, వాయుపురాణం ఏం చెప్తుందంటే శాతవాహన సామ్రాజ్యాన్ని సుమారు 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారు అని చెప్పేసి 17 మంది రాజులు శాతవాహన సామ్రాజ్యాన్ని 272 సంవత్సరాలు పాలించారని చెప్పేసి వాయుపురాణం చెప్తా ఉంది. మరి మత్స్య పురాణం ఏమని చెప్తా ఉంది అని ఆలోచన చేస్తే మత్స్య పురాణం ఏం చెప్తుందంటే శాతవాహన సామ్రాజ్యాన్ని సుమారు 30 మంది రాజులు 456 సంవత్సరాలు పాలించారని చెప్పేసి ఈ మత్స్య పురాణం పేర్కొంటుందండి. ఓకే అండి. మత్స్య పురాణం ఏం చెప్తుందండి? మత్స్య పురాణం 30 మంది రాజులు 450 సంవత్సరాలు శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించారని చెప్పేసి మనకి మత్స్య పురాణం పేర్కోవడం జరుగుతుంది. అయితే ఈ మత్స్య పురాణం వీరి వంశావళిని వీరి ఒక్కొక్క రాజు యొక్క పరిపాలనా కాలాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిందండి. ఏం చేస్తుంది మత్స్య పురాణం? వీళ్ళు వంశావళి మరియు వంశావళి అంటే వంశవృక్షం అండి. వంశవృక్షం గురించి మరియు ఒక్కొక్క రాజు గురించి ఇండివిజువల్గా పేర్కొందండి. ఇండివిజువల్గా ఏ రాజు తర్వాత ఏ రాజు పరిపాలించారు అని చెప్పేసి మత్స్య పురాణం ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్తో కింగ్ని మనకు షేర్ చేయడం జరిగిందండి, అంటే తెలియచేయడం జరిగింది. ప్రతి ఒక్క రాజు గురించి మత్స్య పురాణం పేర్కొనడం జరిగింది. ఏంటండి మత్స్య పురాణం 30 మంది రాజులు 456 సంవత్సరాలు పాలించారని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం మత్స్య పురాణం శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని మరియు అందులో ఇండివిజువల్గా ఒక్కొక్క రాజుని గురించి కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి ఈ మత్స్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకొని అంటే ఏంటి ఈ మత్స్యపురాన్ని ప్రామాణికంగా తీసుకొని చరిత్రకారులు ఏం చేశారంటే శాతవాహనుల యొక్క పాలనా కాలాన్ని క్రీస్తు పూర్వం 271వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 271వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 174వ సంవత్సరం వరకు కుదించడం జరిగిందండి. ఎందుకంటే శాతవాహనుల యొక్క పాలనా కాలంలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు కాబట్టి ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలి. కాబట్టి శాతవాహనులు మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల యొక్క పరిపాలనా కాలాన్ని క్రీస్తు పూర్వం 271వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 174వ సంవత్సరం వరకు కుదించడం జరిగింది. అంటే మొత్తం సుమారు 450 సంవత్సరాల పాటు శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పేసి మత్స్య పురాణం ప్రకారం మనకి చరిత్రకారులు పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ మత్స్య పురాణం ప్రకారం మాత్రమే శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రకు ఆధారం ఏంటండి? శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రకు
ఆధారం మత్స్య పురాణమేనండి. మత్స్య పురాణం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రకు ఆధారం ఏంటండి? మత్స్య పురాణం మాత్రమే ఆధారిస్తుంది. అంటే మత్స్య పురాణం ప్రకారమే శాతవాహనులు ఏ రాజు తర్వాత ఏ రాజు పరిపాలించాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది మత్స్య పురాణం. ఓకే అండి. అయితే మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు ఎంతమంది రాజులు చెప్పుకున్నామండి? 30 మంది రాజులు పరిపాలించారండి. అయితే ఈ శాతవాహనుల యొక్క వంశానికి సంబంధించినటువంటి కథగల పురాణం ఏది? ఇంతకుముందు డిస్కస్ చేసామండి. శాతవాహనుల వంశానికి సంబంధించిన శాతవాహన వంశానికి సంబంధించిన పురాణం ఏంటి? వంశానికి సంబంధించిన కథగల పురాణం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఇదివరకే చెప్పినట్లు మనకేంటండి విష్ణు పురాణం అండి. ఏంటి? విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణం అనేది శాతవాహనుల యొక్క వంశానికి సంబంధించిన కథ ఈ విష్ణు పురాణంలో ఉందండి. టోటల్ వంశవృక్షాన్ని మత్స్య పురాణం తెలియజేస్తే శాతవాహనుల వంశానికి సంబంధించిన కథ విష్ణు పురాణంలో మనకి ఉండడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనుల యొక్క పాలకులను మనం 2 రకాలుగా మనం విభజించవచ్చండి. ఏంటండి? ఈ శాతవాహనుల పాలకులను మనం 2 రకాలుగా విభజించవచ్చండి. ఓకే అండి. సో ఏ విధంగా అనేది తర్వాత చూద్దాం. సో ఆ శాతవాహనుల యొక్క పరిపాలకుల్ని 2 రకాలుగా విభజించే ముందు శాతవాహనుల యొక్క వంశవృక్షాన్ని మనం గమనిద్దామండి. మత్స్య పురాణం ప్రకారం శాతవాహన వంశముల యొక్క మూల పురుషుడు ఎవరండి? శ్రీముఖుడు. ఓకే అండి. శ్రీముఖుడు శాతవాహన వంశానికి ఆద్యుడు. ఓకే అండి. అయితే శ్రీముఖుడు తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరండి? కన్హ లేదా కృష్ణుడు అండి. సో కన్హ లేదా కృష్ణుడు తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ చక్రవర్తి ఎవరు అంటే మొదటి శాతకర్ణి అండి. 30 మంది గురించి మనం పేర్కొనట్లేదండి. కొంతమంది ముఖ్యమైన రాజులను మాత్రమే మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. 3వ రాజు ఎవరండి? మొదటి శాతకర్ణి. తర్వాత చెప్పుకోదగ్గ రాజు ఎవరంటే వ్యాధశ్రీ శాతకర్ణి అండి. ఏంటండి? వ్యాధశ్రీ శాతకర్ణి. ఈయనకి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే పూర్ణోత్సంగుడు. ఒక్కొక్క రాజు గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. డోంట్ వరీ. ఒక్కొక్క రాజు తన కాలంలో ఏ విధంగా పరిపాలన చేశాడు, ఆయన యొక్క రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆయన యొక్క సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆయన పరిపాలనా కాలంలో శాతవాహన సామ్రాజ్యాల మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన పరిపాలనా కాలంలో వాస్తు శిల్పకళలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన పరిపాలనా కాలంలో చిత్రలేఖనం ఏ విధంగా ఉంది, సంస్కృతి ఏ విధంగా ఉంది, వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర మనం చాలా ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తామండి. ఓకేనండి. అయితే వ్యాధశ్రీ తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన మరొక చక్రవర్తి ఎవరంటే స్కందస్తంభి అండి. స్కందస్తంభి. సో స్కందస్తంభి తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇంకో చెప్పుకోదగిన రాజు ఎవరంటే 2వ శాతకర్ణి అండి. 2వ శాతకర్ణి తర్వాత కుంతల శాతకర్ణి అండి. ఓకే అండి. కుంతల శాతకర్ణి మనం ఇక్కడ చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. కుంతల శాతకర్ణి గురించి. తర్వాత కుంతల శాతకర్ణి తర్వాత స్వాతికర్ణి తర్వాత పులోమావి అండి. స్వాతికర్ణి తర్వాత చెప్పుకోదగ్గ రాజు ఎవరండి? పులోమావి. ఈ పులోమావి తర్వాత శివస్వాతి తర్వాత గౌరవకృష్ణుడు తర్వాత చెప్పుకోదగ్గ రాజు హాలుడు అండి. ఈ హాలుడు శాతవాహన సామ్రాజ్యంలో 17వ చక్రవర్తి అండి. ఓకే అండి. హాలుడు ఎవరండి? 17 శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 17వ చక్రవర్తి హాలుడు అండి. హాలుడు తర్వాత చెప్పుకోదగిన మరొక గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఓకే అండి. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి 2వ పులోమావి లేదా వాసిష్ఠిపుత్ర పులోమావి అండి. వాసిష్ఠిపుత్ర పులోమావి తర్వాత శాతవాహన సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి వ్యక్తి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అండి. శివశ్రీ శాతకర్ణి తర్వాత శాతవాహన సామ్రాజ్యంలో చెప్పుకున్నటువంటి శాతవాహన సామ్రాజ్యం మొత్తంలో కల్లా ఒక గొప్ప రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. తర్వాత రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి కూడా మనం అనేక విషయాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత విజయశ్రీ శాతకర్ణి తర్వాత చండశ్రీ అండి. లాస్ట్ టైం బిట్ వచ్చిందండి, కొడవల శాస్త్రాన్ని ఎవరు వేశారు అని చెప్పేసి. చండశ్రీ అండి. చంద్రుడు ఏ ఆకారం ఉంటాడండి? అర్ధచంద్రాకారం ఉంటాడా? కొడవల ఆకారంలో అదో విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం తర్వాత చెప్తాను డీటెయిల్డ్గా. చండశ్రీ ఎవరండి?
చండీశ్రీ తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి చక్రవర్తి ఎవరంటే మూడవ పులోమావి. ఏంటండి? మూడవ పులోమావి. ఇదంతా కూడా ఈ వంశవృక్షం అంతా కూడా దేని ఆధారంగా చేయబడిందంటే మత్స్య పురాణం ఆధారంగా ఈ వంశవృక్షం అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి. వీళ్ళందరూ కూడా శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కొంతమంది ముఖ్యమైన రాజులు. అందరు రాజులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు, ముందుగానే చెప్పాను. శాతవాహనులే కాదు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అయినా భారతదేశ చరిత్ర అయినా ఏ తీసుకున్నప్పటికీ రాజకీయ చరిత్ర కంటే ఓకేండి సాంస్కృతిక చరిత్ర మీద ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయండి. కాబట్టి కొంత రాజకీయ చరిత్ర మీద ఫోకస్ తగ్గించినా పర్వాలేదు, కానీ సాంస్కృతిక చరిత్ర మీద మనం అంటే వాళ్ళ యొక్క కల్చరల్ హిస్టరీ అంటే సాహిత్యము, చిత్రలేఖనము, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి వాటి మీద ఎక్కువగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే అండి. ఇదంతా వంశవృక్షం అండి. రాజకీయ చరిత్ర కంటే సాంస్కృతిక చరిత్ర మీదే ఎక్కువగా మన గ్రూప్ 2లో బిట్లు రావడం జరిగింది. కాబట్టి దీన్ని చాలా ఫాస్ట్గా నేను చెప్పడం జరిగిందండి. ఓకే అండి. ఇండివిజువల్గా మళ్ళీ మనం చూద్దాం. ఓకే అండి. ఇదండి శాతవాహనుల యొక్క వంశ వృక్షానికి సంబంధించిందండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహన చక్రవర్తులందరినీ మనం ఏం చెప్పారండి ఇప్పుడు 2 రకాలుగా విడదీయొచ్చండి. ఏంటి? తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులు అండి. ఎవరండి? తొలి శాతవాహనులు మరియు మలి శాతవాహనులు. ఓకేండి. శాతవాహన పాలకులని మనం ఎన్ని రకాలుగా విభజించండి? 2 రకాలుగా విభజించవచ్చండి. ఏంటి? ఫస్ట్ వన్ తొలి శాతవాహనులు. సెకండ్ వన్ ఏంటండి? మలి శాతవాహనులు. ఓకేండి. తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అండి. ఈ తొలి శాతవాహనులు ఎవరు అని చెప్పేసి అంటే 1వ రాజు నుంచి 23వ రాజు వరకు ఉన్న శాతవాహనులు ఏమంటామంటే తొలి శాతవాహనులు అంటామండి. 1వ రాజు నుంచి అంటే శ్రీముఖుడి నుంచి 23వ రాజు వరకు ఉన్నటువంటి చక్రవర్తులందరినీ కూడా మనం ఏమంటే తొలి శాతవాహనులు అంటామండి. సో 24వ చక్రవర్తి నుంచి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన 24వ చక్రవర్తి నుంచి 30వ చక్రవర్తి వరకు ఉన్నటువంటి శాతవాహనులు మనం ఏమంటామంటే మలి శాతవాహనులు అంటామండి. ఓకే అండి. మళ్ళీ శాతవాహనులు అంటాం. అయితే ఈ తొలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరు చూడండి? ఎవరండి? తొలి శాతవాహనంలో గొప్పవాడు. తొలి శాతవాహనంలో గొప్పవాడు ఎవరు? సో గొప్పవాడు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణి అండి. ఎవరండి? మొదటి శాతకర్ణి అండి. మొదటి శాతకర్ణి. ఈ ఎన్నవ రాజు అండి? 3వ రాజు, మొదటి శాతకర్ణి. ఓకేండి. తొలి శాతవాహనంలో గొప్ప రాజు మొదటి శాతకర్ణి అయితే మలి శాతవాహనంలో గొప్ప రాజు ఎవరండి? మలి శాతవాహనంలో గొప్ప రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ఎన్నో వ్యక్తి అండి? 27వ రాజు అండి. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 27వ చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనులు అంటే అందరిలో అంటే తొలి శాతవాహనులు మలి శాతవాహనులు కలుపుకొని శాతవాహనులు అందరిలో గొప్పవాడండి. శాతవాహనులందరిలో గొప్పవాడు ఎవరండి? చెప్పండి, గెస్ చేయండి. గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఏంటండి? గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఈ ఎన్నవ రాజు అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 23వ రాజు అండి. ఏంటండి? శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 23వ చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఓకే అండి. సో అయితే ఈ శాతవాహనులందరిలో ఎక్కువ కాలం పరిపాలించినదండి. ఈ ఎక్కువ కాలం పరిపాలించినది. సో ఎక్కువ కాలం పరిపాలించిన చక్రవర్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 2వ శాతకర్ణి అండి. 2వ శాతకర్ణి అండి. ఏంటండి? శాతవాహనులందరిలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరండి? 2వ శాతకర్ణి అండి. ఈ 2వ శాతకర్ణి ఎన్నో రాజు అండి? 6వ రాజు అండి.
శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 6వ రాజు అండి. అయితే సుమారు ఎన్ని సంవత్సరాలు పాలించాడంటే 56 సంవత్సరాలు శాతవాహన సామ్రాజ్యాన్ని 2వ శాతకర్ణి పరిపాలించడం జరిగిందండి. అయితే శాతవాహన చక్రవర్తుల్లో చివరివాడు ఎవరంటే 3వ పులోమావి అండి. 3వ పులోమావి. ఈ 3వ పులోమావి ఎన్నో రాజు అండి? 30వ రాజు. సో ఈ 3వ పులోమావితో ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది అంతరించడం జరుగుతుందండి. ఓకే చూడండి, తొలి శాతవాహనులు యాక్చువల్గా శాతవాహన పాలకులు మనం 2 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి తొలి శాతవాహనులు, 2 మలి శాతవాహనులు. ఓకేనే, తొలి శాతవాహనులు అంటే ఎవరండి? 1వ రాజు నుంచి 23వ రాజు వరకు ఉన్నటువంటి శాతవాహనులను తొలి శాతవాహనులుగా పరిగణిస్తే 24వ చక్రవర్తి నుంచి 30వ చక్రవర్తి వరకు మనం ఎన్నో మలి శాతవాహనులుగా పరిగణించవచ్చండి. తొలి శాతవాహనంలో గొప్పవాడు 3వ శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ చక్రవర్తి అనేటువంటి మొదటి శాతకర్ణి అయితే, మలి శాతవాహనంలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఈయన 27వ రాజు అండి. అయితే శాతవాహనులు ఓవరాల్గా తొలి శాతవాహనులు మలి శాతవాహనులు కలిపి శాతవాహనులు అందరిలో గొప్పవాడు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో వ్యక్తి అంటే 23వ వ్యక్తి అండి. 23వ వ్యక్తి. అయితే శాతవాహనులు అందరిలో కల్లా ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి 2వ శాతకర్ణి. ఈయన శాతవాహన సామ్రాజ్యంలో వంశవృక్షంలో చూసినట్లయితే ఈయన 6వ చక్రవర్తి. అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 56 సంవత్సరాలు పరిపాలించడం జరుగుతుందండి. తర్వాత చివరి చక్రవర్తిని మనం చూసినట్లయితే మనకు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి చక్రవర్తి ఎవరండి? 3వ పులోమావి అండి. ఎవరండి? 3వ పులోమావి. ఈయన ఎన్నో చక్రవర్తి అండి? 30వ చక్రవర్తి. ఓకే అండి, 30వ చక్రవర్తి అండి. ఓకే అండి, 30వ చక్రవర్తి. ఓకే అండి, ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి వంశ వృక్షానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ అండి. ఓకే అండి, క్లాసిఫికేషన్. అయితే ఈ వంశవృక్షం మొత్తాన్ని మనం వెళ్ళే బదులు అసలు ఒక మొత్తాన్ని క్లాసులు శాతవాహన సామ్రాజ్యం మొత్తాన్ని ఒక ఓవర్ వ్యూ లాగా ఇస్తానండి. ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ పెట్టుకొని మైండ్లో పెట్టుకొని లాస్ట్లో మనం రాజకీయ చరిత్రకి మనం ప్రయారిటీ ఇద్దాం. ఓకే, శాతవాహన చరిత్రకు సంబంధించిన ఒక ఓవర్ వ్యూ ఇచ్చాక, ఒక మైండ్ మ్యాప్ ఇచ్చాక తర్వాత మనం శాతవాహన చరిత్రని రాజకీయ చరిత్రని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. అయితే ఇక్కడ శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరండి? శాతవాహనులు. ఎవరండి? శాతవాహనులు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరండి? మూల పురుషుడు పురాణాల ప్రకారం. ఓకేండి, శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరండి? పురాణాల ప్రకారం శ్రీముఖుడు అండి. ఎవరండి? శాతవాహనుల యొక్క మూల పురుషుడు పురాణాల ప్రకారం శ్రీముఖుడు అయితే, కొన్ని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎవరండి? శాతవాహనుడు అండి. వాహనుడు. ఓకే అండి, శాతవాహనుడు. రామారావు గారు లాంటి, రాయి చౌదరి లాంటి అభిప్రాయం ప్రకారం శాతవాహనుల మూల పురుషుడు ఎవరైనా అడిగితే జనరల్గా శాతవాహనుడు అంటామండి. అయితే శాతవాహన మూల పురుషుడు శాతవాహనుడు అయితే, శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? రాజ్య స్థాపకుడు ఇప్పుడు మనం శ్రీముఖుడిగా చెప్తామండి. ఎవరండి? శ్రీముఖుడు. ఓకేండి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవడండి? శ్రీముఖుడు. అయితే శాతవాహన సామ్రాజ్యానికి మూల పురుషుడు ఏంటండి? శాలివాహనుడు లేదా శాతవాహనుడు అని చెప్పేసి ఇంతకు ముందే మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే అండి. అయితే శాతవాహన సంబంధించిన మొదటి రాజధాని ప్రాంతం ఏది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, రాజధాని ప్రాంతంలో చాలా వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురం అంటామండి. ప్రతిష్టానపురం. ఓకే అండి. సో తర్వాత రెండవ రాజధాని ఏది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ధాన్యకటకం అవుతుందండి. ఏమవుతుందండి? ధాన్యకటకం అంటే అమరావతి అవుతుందండి. సార్ మరి అలాంటప్పుడు రాజధాని సిద్ధాంతాలకు సంబంధించి చాలా వివరాలు ఇచ్చారు కదా సార్ అంటే, ఇన్ జనరల్గా అడిగితే ఇవి చెప్తాం, స్పెసిఫికేషన్గా ఆ యొక్క చరిత్రకారులు పేరు పెట్టి అడిగితే అవి రాస్తామండి. ఓకేనండి, డోంట్ వరీ అండి. ఓకే అండి. నెక్స్ట్ మూల పురుషుడు చూసాం, రాజ్య స్థాపకుడు చూసాం, రాజధాని చూసాం. నెక్స్ట్ ఏం చూద్దామంటే అధికార భాష. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటి? అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా శాతవాహనుల అధికార భాష ఏంటండి?
ప్రాకృతం ఏంటండి. అయితే కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృతం అనేది ప్రవేశపెట్టబడిందండి. ఓకేండి. కుంతల శాతకర్ణి, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఆ స్టోరీ మనం డిస్కస్ చేద్దామండి. ఓకేండి. అంటే ఏంటండి, శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి, ప్రాకృతం. ఒకటి. అయితే కుంతల శాతకర్ణి అనే శాతవాహన రాజు పరిపాలనా కాలం నుంచి శాతవాహనుల యొక్క రాజభాష ప్రాకృత స్థానంలో ఏం ప్రవేశపెట్టబడిందండి, సంస్కృతం. అంటే శాతవాహనుల యొక్క రాజభాష ప్రాకృతం బదులు సంస్కృతం ప్రవేశపెట్టడం జరిగింది. ఏ శాతవాహన చక్రవర్తి పాలనా కాలం నుండి, కుంతల శాతకర్ణి యొక్క పాలనా కాలంలో అండి. ఓకే అండి. అయితే శాతవాహనుల యొక్క రాజ లాంఛనం ఏంటి, శాతవాహనుల యొక్క రాజ లాంఛనం ఏంటంటే సూర్యుడు. శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటండి, సూర్యుడుగా మనం పేర్కొంటామండి. అయితే శాతవాహనులు అందరిలో గొప్పవాడు ఎవరని చెప్పుకున్నామండి, శాతవాహనులు అందరిలో గొప్పవాడు ఎవరండి, వెరీ గుడ్, గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో గొప్పవాడు. చివరివాడు ఎవరండి, చివరివాడు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. చివరివాడు మూడువ పులోమావి. ఎవరండి, మూడువ పులోమావి శాతవాహన చక్రవర్తులందరిలో కూడా చివరివాడు. అయితే శాతవాహనుల యొక్క అధికార మతం ఏంటి, అధికార మతం ఏంటంటే, శాతవాహనులు అధికార మతం ఏంటని చెప్పేసి అంటే, రాజులు వైదిక మతాన్ని అవలంబిస్తే రాణులు బౌద్ధ మతాన్ని అవలంబించారండి. ఏంటండి, రాజులు వైదికమైతే ఎవరండి, రాజులు అవలంబించిన మతం ఏంటండి, వైదికం. అయితే శాతవాహన రాణులు ఏ మతాన్ని అవలంబించారంటే బౌద్ధ మతాన్ని అవలంబించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజులు ఎటువంటి యొక్క వ్యతిరేకత చూపకపోవడం ఒక గొప్ప విషయం. ఏ విధంగా ఉంది అంటే, శాతవాహనుల సాహిత్యంలో మత పరిస్థితుల్లో మనం చాలా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి. సో రాజులు వైదికం అయితే రాణులు ఎవరండి, బౌద్ధ మతాన్ని అవలంబించేవాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాతవాహన సామ్రాజ్య రాజ్య స్థాపకుడు ఎవరండి, శ్రీముఖుడు అండి. ఈ శ్రీముఖుడు ఉన్నాడా, ఈ శ్రీముఖుడు మొదట్లో జైన మతస్థుడండి. శ్రీముఖుడు మొదట్లో జైన మతస్థుడు. తర్వాత తన భార్య బిడ్డలు కారణంగా తను జైన మతాన్ని విడిచిపెట్టి వైదిక మతాన్ని అవలంబించడం జరుగుతుంది. ఏ విధంగా వైదిక మతాన్ని అవలంబించారు, శ్రీముఖుడు జైన మతం నుంచి వైదిక మతంలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మనం క్లాసులో చాలా డెప్త్గా డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇది శాతవాహన అధికార మతం అండి. అయితే శాతవాహన శాసనాల్లో ముఖ్యమైన శాసనాలు ఏంటి అంటే, నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనం మరియు మేకధోని శాసనం అండి. ఇవన్నీ కూడా మనం శాసనాలన్నీ కూడా శాతవాహనకు సంబంధించిన శాసనాలు అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే అండి. శాసనాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో శాసనాలన్నింటిలో ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన శాసనాలు ఏంటండి, నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనం అండి. నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనం, మేకధోని శాసనం అండి. నానాఘాట్ శాసనాన్ని వేసింది ఎవరండి, దేవి నాగానిక. నాసిక్ శాసనాన్ని వేసింది ఎవరండి, గౌతమి బాలశ్రీ. మేకధోని శాసనాన్ని వేసింది ఎవరండి, మూడువ పులోమావి. ఈ శాసనాలన్నీ కూడా మనకి వేయబడ్డాయండి. ఓకేనే. నానాఘాట్, నాసిక్ శాసనాన్ని కూడా ప్రాకృత భాషలో వేయబడ్డాయి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలండి. అయితే శాతవాహన సామ్రాజ్యాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికుడు ఎవరంటే, ఎక్కువగా మనం మెగస్తనీస్ అని చెప్పుకుంటామండి. ఎవరండి, మెగస్తనీస్. ఏ విధంగా భారతదేశానికి వచ్చాడు, ఎవరి పరిపాలనా కాలంలో వచ్చాడు, ఆయన రాసిన గ్రంథం ఇండికా ఏం తెలియజేస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ క్లాసుల్లో మనం ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇదండి శాతవాహనులకు సంబంధించినటువంటి పాలనా కాలం, వాళ్ళు వంశవృక్షం, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. ఓకే అండి. సో దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేద్దామంటే, శాతవాహన రాజకీయ చరిత్రని మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. థ్యాంక్ యూ.